ఆకాశంలో నేటి రాత్రి మరో అద్భుతం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున అత్యంత ప్రకాశవంతమైన సంపూర్ణ గులాబీ చంద్రుడు దర్శనమిచ్చాడు. ఈ పింక్ మూన్కు పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. పూర్ణమి వేళ ఈసారి దర్శనమిచ్చే పూర్ణచంద్రుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి ఏర్పడే పూర్ణచంద్రుడిని పింక్ మూన్ అని పిలుస్తారు. మన దేశ కాలమానం ప్రకారం నేటి ఉదయం 5:19 పింక్ మూన్ దర్శనమిచ్చింది. పింక్ మూన్ ఈసారి స్పైక్ నక్షత్రం దగ్గరగా ఉన్న కన్యా రాశిలో కనిపించిందని నాసా అంచనా వేసింది. దీనిని ఇవాళ రేపు రాత్రులు కూడా చూడొచ్చు. భారత్, శ్రీలంకలో పింక్ మూన్ చాలా విశిష్టత ఉంది. మన దేశంలో పింక్ మూన్ను హనుమంతుని పవిత్రమైన జన్మదిన వేడుకల్లో ముడిపెట్టి చూస్తారు. శ్రీలంక ప్రజలు బక్పోయి పండుగతో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజునే బుద్ధుడు శ్రీలంకను సందర్శించి తమ దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపారని శ్రీలంకలోని బౌద్ధులు విశ్వసిస్తారు. విదేశాల్లోనూ ఈ పింక్ మూన్ నమ్మకాలు వేరువేరుగా ఉన్నాయి. పింక్ మూన్ అంటే చాలామంది చంద్రుడి గులాబీ రంగులో కనిపిస్తాడని భావిస్తుంటారు. కానీ అలాంటిదేం జరగదు. వసంతకాలంలో వచ్చే తొలి పున్నమిని ఇంగ్లీష్ వాళ్ళు పింక్ మూన్ అని పిలుస్తారు. వసంతకాలం ప్రారంభం కాగానే ఉత్తర అమెరికా ప్రాంతంలోని అడవుల్లో వికసించే క్రీపింగ్ ఫ్లోక్స్ లేదా మోస్ ఫ్లోక్స్ అనే జాతి పువ్వులు గులాబీ రంగులో ఉంటాయి. అందుకే ఈ సమయంలో వచ్చిన ఫుల్ మూన్కు పింక్ మూన్ అనే పేరు పెట్టారు. అమెరికాలోని వివిధ తెగలకు చెందిన ప్రాచీన శాస్త్రాల ప్రకారం ప్రతి పున్నమి చంద్రుడికి ఒక్కో పేరు ఉంది. వాటన్నింటిలోనూ చాలా ఫేమస్ ఈ పింక్ మూన్. అమెరికాలోని ప్రాచీన తెగ వోగ్లాలా ఈ ఫుల్ మూన్ను రెడ్ గ్రాస్ అపీరియరింగ్ మూన్ అని పిలుస్తుంటుంది. ఈ దేశానికి చెందిన ట్లింగిట్స్ అనే మరో తెగ ప్రజలు దీన్ని స్ప్రౌటింగ్ గ్లాస్ మూన్ అని పిలుస్తుంటారు. యూదులు పింక్ మూన్ను పాసోవర్ మూన్ అని పిలుస్తారు. పాసోవర్ మూన్ అంటే ఈస్టర్కు ముందు వచ్చే సంపూర్ణ చంద్రుడు అని అర్థం. దానికి తోడు ఇవాళ జీరో షాడో డే కూడా. ఇవాళ బెంగళూరు వాసులు దీనిని తెలుసుకుంటారు. వచ్చే నెల 10న హైదరాబాద్లో ఇదే పరిస్థితి దర్శనమివ్వనుంది. జీరో షాడో అంటే నీడ మాయమవ్వడం. ఆకాశంలో నేటి రాత్రి మరో అద్భుతం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున అత్యంత ప్రకాశవంతమైన సంపూర్ణ గులాబీ చంద్రుడు దర్శనమిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ రఘునందన్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అందిస్తారు. సార్ చెప్పండి సార్. హలో అండి, నమస్తే. అవునండి, ఈరోజు 2 ఖగోళ అద్భుతాన్ని వీక్షించడానికి ఒక అవకాశం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ప్రతి నెల మనకు పౌర్ణిమ మనం చూస్తూనే ఉంటాం. అయితే చాలా వరకు పట్టించుకోం కూడా, అది ఏదో జరుగుతుంది కదా అనుకుంటాం. అయితే ఈ మధ్యకాలంలో మనం ఏం చూస్తున్నామంటే న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో పింక్ మూన్ అని, ర్యాబిట్ మూన్ అని ఇలా రకరకాల పేర్లతో ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. సో వాస్తవానికి ఇవి చాలా స్వాభావికమైన ఖగోళ సంఘటనలు అండి. దానికేమి ప్రత్యేకత లేదు. కాకపోతే మీరు ఇందాక స్టోరీలో చెప్పినట్టుగా విశ్వవ్యాప్తంగా మనకి డిఫరెంట్ సివిలైజేషన్స్ లో చంద్రుడికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో చూసినట్లయితే మనము పౌర్ణిమని కార్తీక పౌర్ణిమని ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ పర్టికులర్ గా దీనికి పింక్ మూన్ అనేది పిలిచారంటే, మీరు నార్థన్ అమెరికాలో చూస్తే అక్కడ మీకు ఒక రకమైన పువ్వులు మీకు వికసిస్తాయి అన్నమాట ఈ నెలలో. సో ఏమవుతుందంటే అలా వికసించిన సమయంలో వారు చంద్రుడిని చూసినప్పుడు ఆ చంద్రుడు ఈ పింక్ కలర్ తీసుకున్నట్టుగా అక్కడ అనిపించడం, వారు దాన్ని ఆ రకంగా అక్కడ ట్రైబ్స్ ఆ పేరు పెట్టారనమాట అండి, పింక్ మూన్ అని. ఇదే విధంగా కొన్ని సివిలైజేషన్స్ లో ఏంటంటే ఇదే నెల ఈ పౌర్ణిమ సమయంలోనే మీకు చేపలు ఎక్కువ పట్టుకునే అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది కొన్ని సివిలైజేషన్ కొన్ని దేశాల్లో. సో వారు దానికి ఒక రకమైన పేరు వారు పెట్టుకోవడం జరిగింది. సో ఈ రకంగా చూస్తే డిఫరెంట్ సివిలైజేషన్స్ ఈ భూమి మీద ఇలా ఈ పౌర్ణమికి డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా చంద్రుడిని వీక్షించడానికి ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. సార్ చెప్పండి సార్.
అదేనండి. సో మీరు ఇందాక చెప్పినట్టుగా అవునండి, ఈ రోజు ఈ బెంగళూరులో ఉన్న ప్రజలు, అంటే బెంగళూరే కాదు, మీకు మీకు అంటే ఈ జీరో షాడో డే అంటే యాక్చువల్గా మొత్తానికి మనకి ఏమవుతుందంటే ఈ రోజు కొద్ది సమయం వరకు, అంటే మీకు ఎగ్జాక్ట్ టైం కూడా నేను మీకు చెప్తాను. సో ఈ రోజు సమ్వేర్ అరౌండ్ 12 o'clock తర్వాత కనుక అక్కడ ప్రజానికం ఒకవేళ వారు గమనిస్తే కొద్దిసేపటి వరకు, అంటే ఎక్కడ ప్రజానికం బెంగళూరు, బంట్వాల్, షేఖ్పూర్, హసన్, బెంగళూరు, దర్శల్లి, ఇట్లా కోలార్ కానివ్వండి, వెల్లూరు కానివ్వండి, అదేవిధంగా చెన్నైలో ఉన్న ప్రజలు కూడా ఈ రోజు వారు ఏం చూస్తారు అంటే ఈ రోజు 24th April అండ్ వచ్చే మనకి మళ్ళీ 18 August, ఈ 2 రోజుల్లో కూడా ప్రజలు కొద్దిసేపటి వరకు మధ్యాహ్న సమయంలో సూర్యుడు నరనెత్తి మీదకి వెళ్ళినప్పుడు వారికి నీడలు మాయమైనట్టుగా కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక ఖగోళ సంఘటన అండి. అయితే మన తెలుగు రాష్ట్రాల వరకు వచ్చినట్లయితే హైదరాబాద్ వాసులు వచ్చే నెల 9 May వరకు వెయిట్ చేయాల్సిందే. 9 May ఒకసారి, మళ్ళీ సమ్వేర్ అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ మనకి ఈ రెండు మార్లు ఇది సంభవిస్తుంది. సో దీని డీటెయిల్స్ మనం వెళ్తే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ నీడ మాయమైపోతుంది అనేది చూసినట్లయితే, ఒకటి ఇదో ఖగోళ సంఘటన అండ్ గత 2 సంవత్సరాలుగా అది న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ లో రిపోర్ట్ అవుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరిగే సంఘటనే. కాకపోతే నీడ మాయమడం అనేది సామాన్య మానవుడిగా ఒక పెద్ద వింత విషయం కాబట్టి ఒక రకంగా ఆశ్చర్యపోయే పరిస్థితి. సో అసలు ఎందుకు సంభవిస్తుంది అనేది కనుక ఆలోచించినట్లయితే మనందరూ తెలిసిన విషయమేనండి. ఈ యొక్క భూమి సూర్యుడి చుట్టూ వేటవాల్పుగా వంగి ఉండి తిరుగుతుంది. అంటే 23.5 degrees వేటవాల్పుగా వంగి ఉండి తిరుగుతుంది అనమాట. దీనివల్లనే మనకు సీజన్స్ ఏర్పడతాయి. అదే కాకుండా మన ఆకాశంలో చూసినట్లయితే ఈ యొక్క చంద్రుడు మన సూర్యుడు మనం చూస్తే ఉత్తరాయణ మూమెంట్, దక్షిణాయన మూమెంట్, అంటే నార్త్ వర్డ్స్ మూమెంట్, సౌత్ వర్డ్ మూమెంట్స్ ఉంటుందండి ఒక సంవత్సరం మొత్తంలో మనం గమనిస్తే. సో ఇలా ఇదొక కారణం. అండ్ ఈ వేటవాల్పు వంగి ఉండడం ఒక కారణం వల్ల ఏమవుతుందంటే ఈ రోజున ఈ బెంగళూరులో ఉన్న, అంటే పర్టికులర్ గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటే ఇవి నేను చెప్తుంటే అది చాలా టెక్నికల్ వర్డ్స్ గా ఉంది కానీ చాలా సింపుల్ విషయమేనండి. సో ఇది మకర రేఖ, ఇంకోటి కర్క రేఖ అనేది మనకు ఉంటుంది. అంటే భూమధ్య రేఖ దగ్గర ఉన్న ఈ దేశాలు ఏవైనా ఉన్నాయో, రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో ఏమవుతుంది అంటే ఈ యొక్క జీరో షాడోని చూడడానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఈ రోజు బెంగళూరులో ఉన్న ప్రజలు దీనిని వీక్షించడానికి వారికి అవకాశం ఉంటుంది. అంటే వారికి ఎప్పుడంటే ఇవాళ 12:17 నుంచి 12:23 వరకు బెంగళూరు ఉన్న ప్రజలు కొద్దిసేపటి వరకు ఆకాశంలో, అంటే వారు ఏం గమనిస్తారంటే వారి చుట్టుపక్కల చూస్తే ఏదైనా నిలువైన వస్తువు మీరు పెడితే దాని నీడ లేనట్టుగా మీకు ఆ సమయంలో కనిపిస్తుంది. అదే మన హైదరాబాద్ వరకు వస్తే ఇది వచ్చే నెల 9 మే నాడు ఉంది, మళ్ళీ మనకు 3 August వరకు ఉంటుంది. అదేవిధంగా ముంబై కనుక తీసుకున్నట్లయితే అది 15 May, భోపాల్లో 13 June. ఇలా దేశంలో ఈ ఏదైతే భూమధ్య రేఖకు దగ్గర ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజానికం వీళ్ళు ఈ జీరో షాడో డే అనే దాన్ని, అంటే దీన్ని తెలుగులో మనం చెప్పాలంటే నిరునీడ దినం అని చెప్పొచ్చు అండి. సో వినడానికే కాదు, చూడడానికి కూడా చాలా ఆస్వాదించే వ్యవహారంగా ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి. సో మొత్తానికి పింక్ మూన్ అనేది ఒక అంశం అయితే, చంద్రుడిని వీక్షించడానికి ఒక అవకాశం అయితే, సూర్యుడి వల్ల, అంటే ఇవాళ చంద్రుడు సూర్యుడు రెండిటి వల్ల కూడా మనకి 2 ఖగోళ సంఘటనలు తెలుసుకోవడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం ఇస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. థ్యాంక్ యూ.